ఇట్లా బయట సక్క మధ్యలో ఇదంతా బయట చెప్పేది ఎంత కాలం పెట్టింది పరంగా ముట్టుకున్నాను అది బాగా ప్లస్ పిల్లల పరంగా కోరుకున్నా అది మంచి జరిగింది. ఇంకో ప్రాబ్లం ఉంది, దాని గురించి ఇక్కడ వేడుకుంటే బాగా జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటున్నారు. అందువల్ల వేడుకున్నాను. 1000% మంచిగానే జరుగుతుంది, ఏం ఇది లేకుండా బాగా జరుగుతుంది. దాన్ని నమ్మినాం, అందుకే ఫ్రైడే ఎర్లీ ఫ్రైడే వస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి వస్తారు మీరు? కలంనేరు, ఇక్కడే శ్రీనగర్ కాలనీ, అక్కడి నుంచే వస్తాము. వీక్లీ వన్స్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము. మీరు ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారు నెట్వర్క్? దగ్గర 15 years నుండి వస్తున్నాము. కాలంలో శుక్రవారం 2వ తారీఖు 5వ నెల గంధం మెరవణి రాత్రి 9 గంటలకి గంధం మెరవణి కమిటీకి చేరును. అక్కడి నుంచి ఊరేగింపై కొల్లం పక్కిళ్ళ వాళ్ళు జోహర్లతో మేళతాళములతో ఉడాతం తాలిం ఖానాతో అలంకరించిన తాజియాతో అయోమగా జరగబడును. తెల్లారి 5 గంటలకి సదుంపుల్ ఫాతిహా దర్గా వద్ద చేరుపడను. శనివారం 3వ తారీఖుకి పోటీపాటుగా జరిగి కవాలి పోటీపాటుగా జరిగి అతి విధంగా జయపడను. అదే 4వ తారీఖు ఆదివారం పోటీపాటుగా బొంబాయి వాళ్ళు కవాలి రేడియో సింగర్తో పాటు అతి వ్యయంగా జరగబడను. ఇందులో హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఐకమత్యంగా
డొనేషన్లతో పాటు బాగా సహకరించి వాళ్ళందరూ మమ్మల్ని తోడుగా ఉండి ఈ ఉరుసు మీరు బాగా నడిపించాలా అని చెప్పేసి వాళ్ళ డొనేషన్లతో పాటు హిందూ ముస్లిం సాయి అందరూ కలిసి ఈ పండుగ మీరు బాగా అందరూ దర్గా కమిటీ వాళ్ళు చేయాలని చెప్పి వాళ్ళు మరీ కోరుతున్నారు. దీంట్లో మీరు ఈ మన ప్రెస్ వాళ్ళు మీరందరూ కలిసి మాకు తోడిచ్చి సహాయం చేసి ఈ పండుగను పాల్గొనాలని చెప్పి మనం కోరుతున్నాము. ఇట్లు హిందూ ముస్లిం సోదరులు పలంనే. 77వ ఉరూస్ మహోత్సవం జరుగుతుంది. మే నెల 2వ తేదీ, 3వ తేదీ కావాలి, 4వ తేదీ కావాలి. అందరూ దీనికి సద్వినియోగం చేసుకొని అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటారు. పల్లి రోడ్, హజ్రత్ గందేశ జలాలుద్దీన్ బాబా. ఇక్కడ అన్నదానం ముఖ్యంగా మేము చెప్పుకోవాలనేదంతా మా పెద్దలు చెప్పేసినారు. నేను చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ ముఖ్యంగా అన్నదానం జరుగుతుంది. 2 రోజులు అన్నదానం, 3, 4 2 రోజులు కూడా అన్నదానం జరుగుతుంది మే నెల.